ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అకారి అనే బ్రాండ్ నుంచి 16 ఇంచెస్ రీఛార్జబుల్ ఫ్యాన్. మనకి వచ్చేది రైనీ సీజన్, మనకి చాలా పవర్ కట్స్ ఉంటాయి. రీఛార్జబుల్ ఫ్యాన్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ పవర్ కట్స్లో మనకి ఫుల్గా యూజ్ అయ్యేది అయితే ఇదే ప్రొడక్ట్. అండ్ నెక్స్ట్ దీని మెయిన్ ఫంక్షన్స్ వచ్చేసి ఇది మీకు మొత్తం 5 టైప్స్లో వస్తుంది. సింగిల్ ఫ్యానే మనం 5 టైప్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి వాల్ ఫ్యాన్ లాగా, నెక్స్ట్ సీలింగ్ ఫ్యాన్, నెక్స్ట్ ఫ్లోర్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్ అండ్ స్టాండింగ్ ఫ్యాన్, మొత్తం 5. అండ్ నెక్స్ట్ మనం ఇది రిమోట్తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది బిఎల్డిసి మోడల్, ఫుల్ సైలెంట్ ఉంటుంది అసలు. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. బాక్స్ అయితే బాగా స్లిమ్ ఉంది. వీడియో కొంచెం లాంగ్ ఉండవచ్చు, స్కిప్ చేయొద్దు. అక్కడ ఫిట్టింగ్ అనేది కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. చూస్తే మీకు స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఇది పర్చేస్ చేస్తే వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎలా ఫిట్ చేసుకోవాలి అని. అండ్ నెక్స్ట్ దీని తాలూకా ఫుల్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ మీకు కావాలంటే డౌన్ డిస్క్రిప్షన్లో మీకు స్టోర్ తాలూకా డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెయిన్ మోటార్. ఫస్ట్ దీన్ని మనం బ్యాటరీ ఫిట్ చేసి చూద్దాం. దీని బ్యాటరీ ఫిట్ చేస్తే మనకి ఇవన్నీ వర్క్ అవుతాయి. ఫస్ట్ దీని బ్యాటరీ అయితే ఫిట్ చేసి చూద్దాం. బ్యాక్ సైడ్ ఈ క్యాప్లో లోపల బ్యాటరీ ఉంటుంది, ఒకసారి తీసి దాన్ని జాయిన్ చేయాలి. మనం ఒకసారి ఫిట్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది బ్యాటరీ, ఇది ఫుల్లీ లిథియం అయిన బ్యాటరీ. ఇది 11.1 వోల్టే 3600 mAhతో వస్తుంది. ఇది లిథియం అయిన బ్యాటరీ. ఇక్కడ చూడొచ్చు మీకు ఈ సాకెట్ ఉంది కదా, ఇది ఈ బ్యాటరీ నుంచి వచ్చే సాకెట్, రెండు జాయిన్ చేయాలి అంతే. నెక్స్ట్ మనం ఎల్జీ ఇందులో మళ్ళీ పెట్టేసి క్యాప్ క్లోజ్ చేసేయడమే. ఒకసారి మనం దీన్ని వింగ్స్ అవి ఫిట్ చేసి చూద్దాం. ఇవి మోటార్ తాలూకా వింగ్స్ అయితే, వింగ్స్ ఒకసారి ఫిట్ చేసి చూద్దాం మనం. ఇది వచ్చేసి వింగ్ అండ్ ఇది వచ్చేసి బ్యాక్ క్యాప్. ఇది ఈ మోటార్కి బ్యాక్ సైడ్ క్యాప్ వస్తుంది ఈ టైప్లో, ఇలా చూసారు కదా, ఇలాగ. నెక్స్ట్ మనం దీన్ని లాక్ చేయాలి బయటికి రాకుండా అంటే దీనికి ఒక క్యాప్ వస్తుంది. మనకి ఈ పౌచ్లో ఈ క్యాప్ అనేది ప్రొవైడ్ చేశారు. ఒకసారి పౌచ్ ఓపెన్ చేసి ఇందులో ఏ ఐటమ్ ఉన్నా కూడా చూద్దాం. అలానే పౌచ్లో మనం చూసుకుంటే 2 ఎక్స్టెండెడ్ స్టాండ్స్ ఇచ్చారు ఎక్స్టెండ్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ హ్యాండిల్ టైప్ ఒకటి ఇచ్చారు. ఇది ఉంది కదా, ఇది. అండ్ నెక్స్ట్ ఈ రెండు ఒక జాయింట్. ఇవి ఇలా థ్రెడ్డింగ్ టైప్, ఇవి లాక్ అయిపోతాయి రెండు ఇవి. నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇది మనం లాక్ చేసుకోవడానికి. ఇది ఈ ఫ్యాన్ బయటికి రాకుండా, వింగ్స్ బ్యాక్ సైడ్ అనేది బయటికి రాకుండా దీంతో మనం లాక్ చేయాలి. చూడండి ఫిట్ చేస్తున్నాను ఈ టైప్లో. అంతే. అండ్ నెక్స్ట్ ఇది వింగ్స్ దగ్గర ఫిట్ చేయడానికి, ఇది దీనికి ఫ్రంట్లో వస్తుంది ఇది క్యాప్ అన్నది. అండ్ నెక్స్ట్ 2 స్క్రూస్ ప్రొవైడ్ చేశారు, స్క్రూ టైప్. ఫస్ట్ మనం అయితే ఈ వింగ్స్ పెట్టి చూద్దాం ఇందులో. ఇది ఎగ్జాక్ట్ లాకింగ్లో సిట్టింగ్ అయితే మాత్రం ఫిట్ అవుతుంది. ఫిట్ అయింది. నెక్స్ట్ ఈ వైట్ కలర్ క్యాప్ ఉంది కదా, వైట్ కలర్ క్యాప్ అనేది దీనిపైన వస్తుంది. ఇక మనం చూడొచ్చు ఫాస్ట్ అండ్ లూజ్ అని ఉంది. మనం ఒకవేళ ఇటు తిప్పితే మనకి ఫిట్ అవుతుంది అనమాట. చూసుకోవచ్చు ఇలా, అంతే ఫిట్ అయిపోయింది. ఒకసారి ఫ్యాన్ తిరుగుతుందో లేదో మనం టెస్ట్ చేసి చూద్దాం. ఇది 4th స్పీడ్లో ఉంది, ఇది 5th స్పీడ్. మీకు సౌండ్ అయితే కంప్లీట్ జీరో, అసలు సౌండ్ అన్నదే రాదు. అండ్ నెక్స్ట్ ఇది మనం మొత్తం 5 టైప్స్ అనుకున్నాం కదా, ఒక్కొక్కటి ఫిట్ చేసి చూద్దాం. చూసుకోవచ్చు డోర్ అయితే లాక్ చేసేసాను, డోర్ లాక్ అయిపోయింది. ఇది దీని అవుట్ఫిట్ వచ్చేసి. మనం దీన్ని ఫస్ట్ స్టాండింగ్ పొజిషన్లో పెట్టి చూద్దాం. స్మాల్ అంటే ఫ్లోర్ స్టాండ్ అంటారు కదా, ఆ టైప్లో పెట్టి చూద్దాం ఒకసారి. మనం ఫ్లోర్ పైన యూజ్ చేయడానికి అయితే మనకి ఇది ప్రొవైడ్ చేశారు కదా, ఇది వచ్చేసి ఇవ్వండి. ఇక్కడ చూసుకోవచ్చు మీకు 2 లాకింగ్ టైప్ ఇచ్చారు కదా, ఆ 2 లాకింగ్ టైప్లో ఇలా ఇన్సర్ట్ చేయాలి, ఇలా చూపిస్తున్నట్టు.
అంతే. ఇది మనం బయటికి రాకుండా ఉండాలంటే మనకి ఇందాకలా 2 స్క్రూ టైప్ ప్రొవైడ్ చేశారు కదా, ఆ స్క్రూ టైప్ అని ఇందులో ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ సైడ్ స్క్రూ కూడా బిగిద్దాం. అంతే, అయిపోయింది. చూసుకోవచ్చు ఇది వాల్, చూసుకోవచ్చు ఇది మనం ఫ్లోర్ పైన సిట్టింగ్ చేయవచ్చు. ఇలా ఈ టైప్లో ఇలా మనం ఫిట్ చేసుకోవచ్చు. అంటే దీన్ని మనం వాల్ కింద కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు, అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఈ ఫ్యాన్ మనం వాల్కి ఫిట్ చేసుకోవాలంటే మనకి స్టాండ్ ప్రొవైడ్ చేశారు కదా, ఇది ఉంది కదా, ఇది వచ్చేసి ఇక్కడ స్టెమ్ లాగా ఉంది కదా, ఇది అన్నది ఇందులో మనం ఇన్సర్ట్ చేయాలి. చూడండి ఈ టైప్లో. అంతే, లాక్ అయిపోయింది. మరి రాదు, ఇక్కడ మీకు లాక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ లాక్ ఉంది కదా, ఈ లోపలికి వెళ్ళగా ఈ లాక్ పడిపోతుంది. నెక్స్ట్ మనకి ఇది ఫుల్ చేసినా సరే రాదు. అంతే సింపుల్గా ఇది మీరు ఇలాగ వాల్ ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇలా వాల్ ఫిట్ చేసుకొని మీరు ఫ్యాన్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మీరు రిమూవ్ చేయాలంటే ఇక్కడ లాక్ ఉంది కదా, ఇది మీరు డౌన్ ప్రెస్ చేసిన తర్వాత బయటికి పుల్ చేయాలి, అప్పుడైతే ఇది అన్లాక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం దీన్ని మినీ టేబుల్ ఫ్యాన్ కింద యూజ్ చేయాలంటే మనకి బేస్ ఉండాలి. బేస్ ప్లస్ సెంటర్లో ఒక రాడ్ ఇచ్చారు కదా, దీనికి సపోర్టింగ్ స్టాండ్ ఒకటి, ఆ 3 కలిపితే మనకి మినీ స్టాండ్ ఫ్యాన్ అనేది అవుతుంది. అది ఒకసారి ఫిట్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడొచ్చు, మనకి మినీ టేబుల్ ఫ్యాన్ లాగా ఇది అరేంజ్ చేయాలంటే ఒక బేస్ స్టాండ్ ప్లస్ ఒక స్మాల్ రాడ్ అండ్ నెక్స్ట్ మెయిన్ బోర్డ్ అండ్ ఫ్యాన్ అండ్ నెక్స్ట్ ఇందాక చూపించారు కదా ఒక స్క్రూ టైప్, అది లాకింగ్ సిస్టమ్ అని. ఇది వచ్చేసి మనకి ఇందులో వస్తుంది బేస్ తాలూకు డౌన్లోని. బేస్ పైన ఇన్సర్ట్ చేసి డౌన్లో మీరు స్క్రూ టైప్ ఫిట్టింగ్ చూపిస్తున్నా కదా, ఇలా మీరు ఫిట్ చేస్తే సరిపోతుంది. అంతే, డౌన్ టైట్ అయిపోయింది. చూడొచ్చు మీకు బేస్ ఎంత స్ట్రాంగ్ ఉందో. ఇప్పుడు నేను బేస్ పట్టుకోవట్లేదు, పైన ఎందుకు బ్లాక్ కలర్ క్యాప్ పట్టుకుంటున్నాను. చూడండి ఎంత స్ట్రాంగ్ ఫిట్ అయిందో. ఇందులో సింపుల్గా ఈ రాడ్ ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ ఇది ఉంది కదా, దీనికి ఈ ఫ్యాన్ మనం ఇందులో ఇన్సర్ట్ చేయాలి అంటే మనకి మధ్యలో ఈ కనెక్టింగ్ రాడ్ ఒకటి ఉండాలి, ఒకటి ఇందులో ఇన్సర్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈ ఫ్యాన్ వచ్చేసి ఇందులో. అంతే, లాక్ అయిపోయింది. చూడొచ్చు మీకు మినీ టేబుల్ ఫ్యాన్ అనేది రెడీ అయిపోయింది. మినీ టేబుల్ ఫ్యాన్ అంతే, ఇది స్మాల్ సైజు. ఇది మీరు ఇంకా లెంత్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనకు మొత్తం 2 రాడ్స్ ప్రొవైడ్ చేశారు కదా, అది ఇంకో రాడ్ దీనిపైన ఈ లాక్ ఉంది కదా, దీనిపైన ఇంకో రాడ్ ఇన్సర్ట్ చేస్తే మీకు ఇంకా హైట్ పెరుగుతుంది ఫ్యాన్ అన్నది. చూడొచ్చు ఇక్కడ ఇది అన్లాక్ చేశాను కదా, ఈ ఇంకో రాడ్ ప్రొవైడ్ చేశాను. మొత్తం 2 రాడ్స్ కదా, ఇది షార్ట్ స్టాండ్, ఇది వచ్చేసి లాంగ్. మీరు ఇంకో ఎక్స్టెండ్ స్టాండ్ ఇందులో మీరు ఫిట్ చేశారనుకోండి, అంతే ఫిట్ అయిపోయింది. చూడొచ్చు ఎంత లాంగ్ ఉందో ఇప్పుడు ఫ్యాన్. చూడొచ్చు ఎంత బిగ్ సైజ్ ఉందో ఫ్యాను. ఇంత హైట్లో మీకు ఫ్యాన్ అనేది వస్తుంది. చూడొచ్చు ఈ టైప్లో వస్తుంది ఫ్యాన్. అయితే బాగా హైట్ ఉంది. మీకు 16 ఇంచెస్ పెడస్టల్ ఫ్యాన్ ఎలా ఉంటుందో సేమ్ మోడల్, బట్ ఇది రీఛార్జబుల్ మోడల్. ఇది ఒకసారి ఎయిర్ ఫోర్స్ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇందులో మనకి మొత్తం 5 మోడ్స్ ఉన్నాయి కదా, ఇది 5th మోడ్. చూడొచ్చు ఎంత స్పీడ్ ఉందో ఫ్యాన్ అన్నది. చాలా బాగుంది ఫ్యాన్. అయితే ఆఫ్ అయిపోయింది, ఫుల్లీ రిమోట్ కంట్రోల్.
ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. చూసారు కదా ఈ రీఛార్జబుల్ ఫ్యాన్ అనేది. ఇలాంటి మరెన్నో గ్యాడ్జెట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ డైలీ మీకు అప్డేట్లో రావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.